హాయ్, ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు సాటర్డే కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి ఖాళీగా ఉన్నాను. కుకింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిన రెసిపీనే అనుకుంటున్నాను నేను, కానీ నా స్టైల్లో ఇది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అదేనండి, సేమియా పాయసం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మీకు సరిపడంత గీ వేసుకోండి. ఇక్కడ నేను గీ వేయడానికి కష్టపడుతున్నా, బికాజ్ ఆ స్పూన్ లోపలికి పట్టట్లేదు. అలా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇక్కడ ఇంకోటి చెప్దాం అనుకున్నా, యాక్చువల్గా నేను డ్రై ఫ్రూట్స్ తినను, అంత ఇష్టం ఉండదు, అందుకే నేను డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేసా. మీకు కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ స్టేజ్లోనే నేను ఓన్లీ సేమియాని రోస్ట్ చేసుకుంటున్నాను, బికాస్ ఐ డోంట్ లైక్ డ్రై ఫ్రూట్స్. నా గీ వేయడం అంత ఫాస్ట్గా అయ్యేటట్లేదండి, ఏమనుకోకండి, బేర్ విత్ మీ. వన్స్ గీ వేసాక నెక్స్ట్ సేమియా వేయండి. యాక్చువల్గా మీరు రోస్టెడ్ సేమియా కూడా తీసుకోవచ్చు, నేను నార్మల్ సేమియానే రోస్ట్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. నాకు బాగా బ్రౌన్ అయితే ఇష్టం, సో నేను చాలాసేపు రోస్ట్ చేసుకుంటా యూజువల్గా, కొంచెం కలర్ డార్క్ అయ్యేంత వరకు. వన్స్ డన్ అది పక్కన పెట్టేయండి, లేకపోతే సిమ్లో చూసుకుంటా ఉండండి. పక్కన నేను మిల్క్ని కూడా బాయిల్ చేస్తున్నాను, ఎందుకంటే అట్ ద లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి. వన్స్ సేమియా రోస్ట్ ఈస్ డన్, విల్ గెట్ బ్యాక్ టు యూ. నాకు సేమియా రోస్ట్ అవ్వడానికి ఫుల్గా 5 to 8 minutes పట్టింది. దాని తర్వాత ఈ కలర్లో వచ్చింది నాకు. స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా, అది కూల్ అవ్వడానికి. తర్వాత మిల్క్ బాయిల్ చేస్తున్నా అన్నా కదా, మిల్క్ బాయిల్ అయిన తర్వాత మిల్క్ కూడా పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత ఇంకో బౌల్ తీసుకుని అందులో హాట్ వాటర్ని బాయిల్ చేస్తూ ఉండండి. వాటర్ ఒకసారి ఫుల్ బాయిల్ అయిన తర్వాత అందులోకి ఇంతకుముందు మనం రోస్ట్ చేసుకున్న సేమియాని యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి స్టిర్ చేయండి, లేకపోతే అవి అతుక్కుంటాయి అన్నమాట బౌల్కి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు తిప్పుతూ ఉండండి, లేకపోతే అతుక్కుంటాయి. బాగా మీకు మరిగింది అని అనిపించి, అంటే సేమియా కొంచెం మెత్తబడింది అంటే ఒక 80% కుక్ అయింది అన్నప్పుడు ఇలాచీ వేసుకోండి. నాకు ఇలాచీ కొంచెం ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, మీకు తగినట్టు వేసుకోండి. ఇక్కడ నాకు దంచడానికి ఏం లేదు కాబట్టి నేను అలానే వేసాను. మీకు ఒకవేళ అది ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది ఏమంటారో నాకు తెలీదు, మేమైతే ఇంట్లో గుండ్రాయి అని ఉంటుంది, దాంతో దంచుకునేదాన్ని, కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను డైరెక్ట్ అలానే వేసేసాను అనమాట. ఇఫ్ యూ హ్యావ్ అట్లాంటిది ఏదన్నా ఉంటే దంచుకుంటే ఇంకా స్మెల్ బాగా వస్తుంది, లేకపోయినా పర్లేదులేండి, అన్నీ కుదురుతాయా ఏంటి, జస్ట్ గో విత్ ద ఫ్లో. అలా యాడ్ చేసుకుని ఇంకొక 5 minutes బాయిల్ చేయండి. ఇంక ఇలా బాయిల్ అయింది అనుకున్నప్పుడు షుగర్ వేసేయండి, ఎందుకంటే షుగర్ వేసాక మళ్ళీ ఇది మెత్తపడదని మా మమ్మీ చెప్పింది. షుగర్ కూడా వేసాక లాస్ట్లో మిల్క్ వేసేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. మళ్ళీ బాయిల్ చేయకండి, ప్లేట్ పెట్టేసి ఒక 10 minutes వదిలేయండి. ఫైనల్ రిజల్ట్ మీరే చూసేయండి ఎలా ఉందో, కామెంట్స్లో చెప్పండి నాకు. మీకు ఒకవేళ కావాలంటే నా రెసిపీని ఫాలో అవ్వండి.